సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 30వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే ప్రారంభ వచనాల్లో దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు, ఈ మనుషుడు ఇతియేలునకును ఉక్కాలునకు చెప్పిన మాట. ఆ వర్డ్స్ ఆగూరు మాటలు. ఆగూరు పలికినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. అంత్యకాలంలో జరగబోతున్నటువంటి అనేక అంశాలను గురించి ఆగూరు మాట్లాడుతున్నాడు. విశ్వాస జీవితంలో భక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేసేటువంటి అనేక మాటలు ఆ లేఖన భాగాల్లో మనకు కనిపిస్తాయి. ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రార్థన చేశాడు ఆగూరు. మనం ఎన్నో మనవులను దేవుని సన్నిధిలో చేస్తూ ఉంటాం, కానీ ఆగూరు చేసినటువంటి ప్రార్థన చేయకపోతే నీ భక్తి వృధా అయిపోతుంది, నీ జీవితం వ్యర్థమైపోతుంది. అద్భుతమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తాం కదా. ఆగూరు చేసినటువంటి 2 మనవులట. ఆగూరు చేసినటువంటి మనవులు 30వ అధ్యాయము మీరు ఒకసారి గమనించినట్లయితే 7వ వచనం అంటాడు, దేవా నేను నీతో 2 మనవులను చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింప. 2 మనవులు ఉన్నాయి, వాటిని చనిపోవటానికంటే ముందే వాటికి సమాధానం కావాలి. ఏమడుగుంటాడో ఊహించండి. కుటుంబం కోసం కాదు, ఆశీర్వాదం కోసం కాదు, మేలుల కోసం కాదు, నువ్వు అడిగినటువంటి వ్యక్తిగత లాభాపేక్షతోటి నీ అవసరాలను తీర్చమని అడగట్లేదు. కానీ 8లో అంటాడు, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఏం ప్రార్థన అంటే ఎవరు చేస్తారు ఆ ప్రార్థన అంటున్నా. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఇది దేవుని దగ్గర ఆగురు చేసిన ప్రార్థన. చనిపోకముందే దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలట. మన మనస్సు వ్యర్థతను కోరుతుందని చెప్తున్నా. మనం చేసే 100 పనులు దాదాపు 90% పనులు మనకు సంబంధం లేనియే చేస్తాం. అసలు వ్యర్థమైన వాటి మీద మనస్సు ఉంచటం మానవుని యొక్క లక్ష్యం. ఏదైనా తోటలో జరిగింది కూడా అదే. దేవాతి దేవుడు చెప్పాడు, జీవవృక్ష ఫలాలను భుజించవచ్చు, ఏదైనా తోటలోని ప్రతి వృక్షఫలం భుజించడానికి నీకు అర్హత ఉంది. నీకు అవసరం లేనిది ఒకటి ఉంది, నువ్వు చూడకూడనిది ఒకటి ఉంది, నువ్వు తినకూడనిది ఒకటి ఉంది. దేవుడు మంచి చెడలను తెలివినిచ్చి వృక్ష ఫలములను మాత్రము భుజించొద్దు అన్నాడు. దేవుడు వద్దన్నాడంటే అది మనకు నిషిద్ధం. దేవుడు వద్దన్నాడంటే అది మనకు వ్యర్థం. కానీ అవ్వం ఏం చేసిందంటే ఆ వ్యర్థమైన దాని మీద ఏం పెట్టింది? ఇప్పుడు మనస్సు ఉంచింది. అలా వ్యర్థమైన దానిపైన మనస్సుంచి పాపాన్ని ఈ లోకంలోనికి ప్రవేశింపజేసి ఆమె ఒక మానవ జాతికి పాపం మనకు ముద్రేసింది. కాబట్టి ఇప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకు కూడా ఎట్లుంటుందో తెలుసా? ఏది దేవుడు వద్దంటాడో దాన్నే మనం చేస్తామని. సైకాలజీ చెప్పాలంటే పెద్దగా చెప్పనవసరం లే. దేవుడు దేనిని చేయమని చెప్పాడో దానిని చేయకపోవటమో మానవ జీవితానికి ఉన్నటువంటి లక్షణాలు. 2, దేవుడు దేనిని చేయమంటాడో దానిని చేయకపోవటం మనకున్నటువంటి లక్షణం. ఇక బైబిల్ మొత్తం ఉండే సారాంశం అదే అని చెప్తున్నా. మనకు అసలు ప్రార్థన చెయ్యమని అన్నాడు కదా, అసలు ఆడ చెయ్యొద్దని ఆజ్ఞ ఉన్నట్టయితే ఇప్పటికి అందరం ప్రార్థనా పరులం అయ్యేటోళ్ళం. దేవుడు దేనిని చెయ్యమని ఆజ్ఞాపించాడో వాటిని మాత్రమే చెయ్యం. ఎందుకంటే పాపము మన లోపల ఉంది కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపం. తినొద్దన్న పండు అవ్వమ్మ తిన్నది. ఆమె పిల్లలం కాబట్టి మనం కూడా ఎట్లుంటాం? దైవ స్వరానికి వ్యతిరేకంగానే ఉంటాం. లోతు భార్యతోటి దేవుడు చాలా చక్కగా చెప్పాడు, అమ్మ వెనుకకు మాత్రం తిరగొద్దన్నాడు. వెనకకు తిరగొద్దని ఎందుకనంటే ఆ మనసు దేవుడికి తెలుసు కాబట్టి. పరిగెత్తింది. ఒక సమయం రాగానే దేవదూతల చేతులతోటే ఉన్నదా, వాళ్ళతోటే కలిసి ఉంటుంది. లోతున్నాడు, కుమార్తెలు ఉన్నారు, లోతు భార్య మాత్రం వెనక్కి చూసిందాట. ఎందుకు చూడొద్దన్న తర్వాత చూసావంటే అసలు చూడొద్దని నువ్వు ఎందుకన్నావు నాకు తెలియవద్దు. మరి చూడొద్దు అంటే అందులో ఏదో ఉండుంటుంది. అసలు అందుకొరకే చూసింది. మాట వినటం మానవ జాతి లక్షణం కాదు. దేవుడు ఇది చేయొద్దు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేయాలన్న కుతూహలం మన లోపలికి వస్తుంది. 2వది, దేవుడు దేన్ని చెయ్యమన్నాడో దాన్ని చేసే మనసు నీ లోపల ఉండదు. ఇక ప్రార్థన చేయాలి, విసుగక ఎడతెగక ప్రార్థన చేయాలని ఆజ్ఞ ఉంది కదా. ఇక మనం దాన్ని చేయలేము. అసలు దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించాలి అని ఉంది. దాన్ని కూడా చేసేటువంటి మనసు మనకు రాదు. చింతపడొద్దని ఉందా లేదా? చింతపడొద్దట. ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఏది వద్దనడో అదే చేస్తాం. ఒకసారి మీరు
పత్రికను గమనించినట్లయితే పత్రికలో కృతజ్ఞతాపూర్వకంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి, ఒకటి చేయమన్నాడు, ఒకటి వద్దన్నాడు. చింత వద్దు, ప్రార్థన ముద్దు, అంతే చెప్పిండు. అసలు చింతించద్దు, ప్రతి విషయములో కృతజ్ఞతాపూర్వకంగా మన అంశములను దేవునికి తెలియజేయాలి. చింత పడొద్దు, ప్రార్థన చేయాలన్నాడు. మనం దాన్ని రివర్స్ రాసుకుంటాం. మనం ఏం చేస్తామంటే చింత పడతాం, ప్రార్థన చెయ్యం. అయితే ఏదైతే చెప్పిండో దాన్ని చేయకుండా ఉంటాం. ఆగూరు అంత ఆలోచించింది కాబట్టి ఏమంటున్నాడు, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి. నీకు అవసరం లేని దాని గురించి నువ్వు అసలు ఏం చేయదట, మాట్లాడొద్దు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టే లక్షణం భక్తుడికి ఉండదు. నీకేది ప్రయోజనమో దాని మీద దృష్టి పెట్టాలి, నీకు ఏది అవసరమో దాని మీద దృష్టి పెట్టాలి. అసలు నీ అవసరత ఏంటి అంటే ఒక్క మాటలో చెప్పమన్నవి అనుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసంగి గ్రంథం చదవండి. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడని ప్రారంభించి నీ బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి వాటి అంశములను మాట్లాడి ప్రసంగిలో ముగింపు మాటలు అంటాడు. ఒకసారి గమనించండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము చివరి అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే అన్నీ వ్యర్థమని మాట్లాడినటువంటి భక్తుడే, వ్యర్థాన్ని గురించి ప్రస్తావించినటువంటి భక్తుడే ముగింపులో ఒక ప్రయోజనాన్ని గురించి మాట్లాడతాడు, ఒక విలువైన దాని గురించి మాట్లాడుతూ దానిని ముగిస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము 13, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండవలెను, ఇదియే మానవ కోటికి ఇదియే విధి. అంతే, గదొక్కటే ప్రయోజనం. అట నిన్ను రక్షించిన దేవుని గురించి ఆలోచన చేయి. ఆయన ఇచ్చినటువంటి కట్టడల పైన నువ్వు దృష్టిని పెట్టు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మేలు. అంతే. ఇక ముందున్నటువంటి విషయాలన్నిటిపైన మనం దృష్టి పెడతామని చెప్తున్నా. కన్ను ఆశిస్తూనే ఉంటుంది, దాన్ని చూస్తూనే ఉంటావు, దాని కోరికలు తీరుస్తూనే ఉంటావు. కానీ భక్తుడు అనుభవంతో రాశా, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. వ్యర్థము అని భక్తుడు చెప్పేశాడండి. నీకు ప్రయోజనకరం అనుకున్న దానిపైనే మనం దృష్టి పెట్టాలి. ఇద్దరు మాట్లాడినంటే మూడోవాడి గురించే మాట్లాడదు. అక్కడికి వచ్చిద్దాండి ఏమన్నా ఏం పనికొచ్చే ముచ్చట్లు ఉండదండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని బైబిల్ చెప్తుంది. అసలు ఏం వింటున్నావో తెలుసు ఉండాలి, ఏం మాట్లాడుతున్నావో తెలుసు ఉండాలి, దానివల్ల నీకు ప్రయోజనమా కాదా అన్నది ఉండాలి. గొప్ప భక్తుడు ఎట్లా అవుతారో తెలుసా? సోక్రటీస్ దగ్గరికి ఎవరన్నా వచ్చేదన్న మాట చెప్పారనుకో, కొన్ని ప్రశ్నలు వేస్తారట. గ్రీక్ తత్వవేత్త సోక్రటీస్ గారు ఏమంటారని అంటే, ఎవడన్నా ఒక మాట మాట్లాడుతుంటే ఫస్ట్ అడిగే మాట ఏంటంటే, అది సత్యము అనే రూఢి చేసుకున్నావా అని అడుగుతాడట. నువ్వు చెప్పేది సత్యమని నీకు నమ్మకం ఉందా? అదేమన్నా కల్పితమా సత్యమనే నమ్మకం ఉంటేనే చెప్పు అంటాడట. అయ్యా నేను చెప్పేది సత్యమే అన్నడే అనుకో, ఆయన రెండోది అంటాడట, దాని వలన నాకేమన్నా ప్రయోజనం ఉంటుందా అని అడుగుతాడట. అంటే పెద్ద ప్రయోజనం ఏమి ఉండదయ్యా దీంతో అన్నమాట, అయితే నాకు అవసరం లేదు అంటాడట. నువ్వు చెప్పేది సత్యము అని ముందు నీకు ఒక రూఢి ఉండాలి, దానివల్ల నాకేమన్నా ప్రయోజనం ఉన్నది అని అంటే అప్పుడు ఆయన వింటాడు. లేకపోతే నాకు అవసరం లేనిది, నాకు ప్రయోజనం లేదు, నువ్వు నాకు చెప్పిన ఏం ప్రయోజనం, ఇక ఏం అవసరం లేదు కాబట్టి దాన్ని నాకు చెప్పకు అని అంటాడట. మనం ఎట్లుంటామో తెలుసా? అసలు మనం చెప్పిన దాకా కూడా కాదు, మనమే పోయి ముందు అడిగే బ్యాచ్ అనమాట. ఏదో గొడవైంది నీకెందుకు అని అడుగుతున్నా. ఏదో గొడవైందని ఒక లేనిపోని వార్తను వింటున్నావు చూసావు, దానివల్ల నీ ఆధ్యాత్మిక జీవితం పాడైపోతుంది. వ్యర్థతను మనసు కోరుకుంటుంది. కానీ ఒకసారి ఆలోచన చేయాలి. సోక్రటీస్ అన్న ఆలోచన చేసినప్పుడు దైవ గ్రంథాన్ని పట్టుకున్నావు, నువ్వెంత ఉండాలి? భక్సింగ్ గారి యొక్క గొప్పతనం ఏంటో చెప్పనా? భక్సింగ్ గారికి కంప్లైంట్స్ చేసినాను, ఎక్కడికి వస్తారని చెప్పినా, నేనేం చేయలేను బాబా, మన ఇద్దరం పోయి ప్రార్థన చేసి దేవునికి చెప్దాం అంటాడట. ఇక వాళ్ళు లేస్తాడా? వాళ్ళు లేవడి. అసలు అది అవసరమైన ముచ్చట కాదు కదండి. ప్రార్థన చేసుకోవాలి, నీ భక్తిని కట్టుకోవాలి, సహవాసములో బలపడాలి, వాటన్నిటి గురించి చెప్పాలి. అబద్ధములను నమ్మొద్దు. అసలు ప్రార్థన చేసిన భక్తుడు నాకు తెలిసి అగూరు తప్ప భూమి మీద ఇంకోటి ఎవడు ఉండాడండి. వ్యర్థమైన వాటిని నా నుంచి దూరపరచుము, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఆ ప్రార్థన నీవు నేను కూడా చేయాలి. ఇంకొక చక్కని మాట అంటాడు అక్కడే, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఎంత చక్కని మాట అంటే, బీదనై దొంగిలి దేవుని నామమును దూషింతునేమో. చక్కని ప్రార్థన. అదేం ప్రార్థన తెలుసా? తగినంత కావాలట. ఎంత కావాలి నీకు ఆ కూర అంటే, నాకు తగినంత, ఎక్కువ వద్దు.
ఎక్కువ వస్తేనేమో ధనిక స్థితిలో వచ్చి ఐశ్వర్యం వచ్చి నా కన్నులు కానరాక నేను విడిచిపెడతానేమో, ఆ ధనిక స్థితి నాకు వద్దు అని అంటాడు. అసలు డబ్బులు వచ్చి పడిపోయిన భక్తులు చాలామంది ఉన్నారు. అంత ధనములో నీ భక్తి నేను చేయలేను, నాకు ఈ డబ్బులు వద్దన్నాడు. పేదరికం కూడా నాకు వద్దు ప్రభు, ఎందుకంటే పేదవాడిన ఈ క్షామంలో నిన్ను వదిలిపెడతానేమో, నా కడుపు నింపనివాడు, నాకు సహాయం చేయనివాడు నాకు వద్దని నేను విడిచిపెడతాను. తగినంత సంతృప్తి కలిగినటువంటి జీవితం ఎట్లా ఉండాలంటే తృప్తి కలిగి ఉండాలి. ఉన్నదానితో తృప్తి ఉండడం మనకు రాదు కదా. సామెతల 30లోనే 15వ వచనం చూడండి, జలగకు ఇమ్ము ఇమ్ము అను 2 కూతుర్లు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. తృప్తి లేనటువంటి జీవితం కొంతమందికి ఉంటుంది. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. హెబ్రీ పత్రిక 13:5 అంటాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది యుండుడి. ఉన్న వాటితో సంతృప్తికరమైన జీవితాన్ని జీవించగలగాలి. భక్తుడికి ఆ లక్షణం రావాలి. ఉన్నదంతా అడ్జస్ట్మెంట్ అవ్వాలి. పాతకాలపు రోజుల్లో భక్తులు వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపించింది. అసలు ఫుల్ రిచ్ ఫ్యామిలీస్లో పుట్టి ఆయన తినడానికి ప్లేట్ లేక దేంట్లో తింటాడో తెలుసా, ఆయన క్యాప్ తీస్తాడట. అంటే ఇట్లా టోపీ తీసి ఆ టోపీలకు అంత జావ పోతే ఆ జావ తాగి మళ్ళీ కడుక్కొని టోపీ పెట్టుకుంటాడట. తింటావా నువ్వైతే? నీకైతే కడిగిన ప్లేట్లే మళ్ళా కడిగే రోగం ఉంటుంది. విచిత్రం అనిపించింది. అన్నీ మనకు ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి, అన్నీ మనకు లగ్జరీగా ఉండాలి, అన్నీ మనకు అనుకూలంగా ఉండాలి. ఆలోచన ఉండడు సేవకు రావద్దని చెప్తున్నా. అసలు ఒక మాట చెప్తున్నా, అసలు సేవ చేయాలంటే నిద్ర మానాల, రుచులు మానాల. ఏది పడుతుంది మేము తినము అన్నాం అనుకో, వాడు ప్రేమతో చేస్తారు, తినకుండా ఎట్లుంటాం? నేను ఒకసారి కారేపల్లి పోతే నాకు చికెన్ వండి పెట్టారు. అసలు నాకు తెలిసి ఏ రెస్టారెంట్లో కూడా అది దొరకదు అట్లాంటి చికెన్. ఫ్లేవర్ ఏందో తెలుసా? నిర్మా వాషింగ్ పౌడర్ వేసాను అందులో. చిన్న లైట్ ఒకటే గది పాపం. ఇట్లాంటి ఒక టేబుల్ ఉంటుంది, దాని మీదనే సరుపు ఉంది, దాని మీదనే పప్పు ఉంది, దాని మీదనే ఉప్పు ఉన్నది, దాని మీదనే గ్యాస్ పెట్టి దానిపైన ఒక లైట్ పెడితే ఆ పసుపు కలర్ లైట్ వెలుగుతుంటే అన్ని పసుపుగానే కనబడతాయి. రాత్రి పసుపు లైట్ కింద ఎంత వేసినా అర్థం కాదుగా. ఆమె అక్కడుండి ఆరాధన ఎన్నుకుంటూ వండుకుంటా, ఆరాధన ఎన్నుకుంటూ వండుకుంటా, అందులో అంత ఉప్పు అనుకొని చెప్పి సరిపేసేది. సరిపేసి మొత్తం కూర అంతా అయిపోయినాక మళ్ళీ దైవజనులకే భోజనం అందరిగా పెట్టగా ఆ 10 మంది కూడుకుంటే అందరూ సంఖ పెద్ద ఉన్నాడు, ఆయన కూడా కూర్చోబెట్టారు. మళ్ళీ ఫస్ట్ అయ్యగారికి పెట్టాలని మళ్ళీ ఆశీర్వాదాలన్నీ వాళ్ళకే రావాలని చెప్పి మా నుంచి వడ్డన స్టార్ట్. అదృష్టం కొద్ది ప్రార్థన చేసుకొని తింటాం అలవాటుగా. ఎవడేదో పెడతాడని కాదు కానీ తెలియక గబాల. పాతకాలపు రోజులందరినీ చంపే పద్ధతి ఇదే. ఎట్లా చంపేస్తారంటే మంచి ఆహారాన్ని సిద్ధపరిచి అందులో ఏదైనా విషయం కలిపి చంపేస్తారు. మొహమ్మద్ ప్రవక్త అట్లనే చనిపోయాడు, దయానంద సరస్వతి అట్లనే చనిపోయాడు, గౌతమ బుద్ధుని కూడా అట్లనే చంపేశారు. అదంతా చూసిన తర్వాత యేసుప్రభు చెప్పారు, మీరు భోజనం చేసేటప్పుడు ఎట్లా చేయాలంటే ప్రార్థన చేసుకుని తినాలి, అందులో ఏదైనా హానికరమైనది ఏదైనా ఉంటే అది మీకు ఎంత మాత్రమూ హాని చేయాలి. ఇక ఆ ప్రార్థన ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్న ప్రార్థన కాబట్టి ఆనవాయితీగా చేస్తాం. మా ఇంట్లో పెట్టినా చేయనా, నేను అమ్మగారు ఉండినా కూడా అమ్మగారు అయితే ఎవరైతే ప్రార్థన చేసాడు ప్రార్థన చేసుడే, తెలియక ఏదైనా పడవచ్చు, ఏదైనా అపాయం కావచ్చు అని. ఇక అప్పటి రోజు ప్రార్థన ఆనవాయితీ ప్రార్థన, పెద్ద కాన్సన్ట్రేషన్ కూడా రాదుగా. యేసయ్య ఆహారాన్ని దీవించండి అయ్యా, మళ్ళీ నన్ను కొట్టివేండి అయ్యా, పరిశుద్ధపరచండి, కుటుంబాన్ని దీవించండి, యేసునామములో ఆమేనని తినేసినాం. మేము ప్రార్థన చేసరికి ఈ సంఘ పెద్ద కాలు చేతులు కడుక్కోవడానికి పోయాడు. కాలు చేతులు కడుక్కోవడానికి పోయి ప్రార్థన అయిపోయేసరికి వచ్చి ఇక అదే సంఘ పెద్ద అంటే అంతే కదా, డైరెక్ట్ కూర్చొని భోజనం అయ్యాయి. ఇక తిని ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రి ఫోన్ వచ్చింది నాకు, అయ్యగారు బాగుండరా అని అడిగితే అసలు అదేం పిలుపు, ఇప్పుడే కదా ఇంటికి వచ్చేది. రాత్రి బాగుండరా అని అడగటం మాకేం అనిపించలేదు. ఏందమ్మా అంటే బాగుండరా అంటే బాగానే ఉన్నామమ్మ అంటే సరే అయ్యగారు అని మళ్ళీ పెట్టేసి మళ్ళీ పొద్దున్న 4:30కే మళ్ళీ ఒకసారి ప్రార్థన. బాగానే ఉన్నామని 6ంటికి ఒకసారి ఫోన్ వచ్చింది, మళ్ళీ బాగానే ఉన్నామని. డౌట్ వచ్చి అడిగిన అసలు ఏమైందమ్మా అని అడిగినాం. అంతే. ఏమైందంటే సంఘ పెద్ద హాస్పిటల్లో ఉన్నాడు అయ్యగారు. సంఘ పెద్ద హాస్పిటల్ ఉంటే ఏమైందనంటే ఆయన అన్నం తిని హాస్పిటల్కి వచ్చిందన్నాడు. ఏమైందనంటే పొద్దున కల్లా అదంతా ఇట్లా బురుదులాగా పొంగింది కూర అంతా, ఉప్పు కొంచెం తక్కువైందని అనుకున్నాం వేడి మీద, చెప్తే బాధపడతారు కదా అని చెప్పేసి అప్పుడు చెప్పి మిగిలిన మరి ఏం చేయాలి. వాళ్ళకి అసలు లేని కాడికి తెచ్చి ఓ 200 పెట్టి చికెన్ తినడం చాలా కష్టమైన పని. రోజు కూలికి పోతేనే ఒక 200 వస్తాయి. ఆ 200తో మనకే చికెన్ పెడితే కూర బాగాలేదంటే బాగుంటుందా అండి? ఉప్పు ఏం లేదని ఎంత ఉప్పు వేసినా ఉప్పు తగలకపోయా. మేము అనుకున్నాం, మేమే చక్కగా లేమనుకొని మేము తిన్నాం. అసలు తిన్న 10 మందిలో 9 మంది మంచిగా, ఒకడు మాత్రం అడ్డం పడ్డాడు. అడిగేసి తినను అన్నది. అట్లా పేదరికం అంటే అట్లనే ఉంటాయి. అన్నిటికీ అడ్జస్ట్ కావాలని చెప్తున్నాం. ఉన్న దాంట్లో పండుకోగలిగేటట్టు ఉండాలి. కొంతమంది నాకు మొత్తం 6 అడుగులు ఉండాలి, ఇట్ట సాపుకొని పండుకొని పొరిలేటట్టు ఉండాలంటే మరి ఇంకేం మొత్తం అసలు అన్నట్లు ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయండి.
ఫ్లెక్సిబిలిటీ అన్నిటికీ అడ్జస్ట్మెంట్ ఉండాలి. సంతృప్తికరమైన జీవితం అనంటే అన్ని కలిగి నువ్వు సంతృప్తిగా బతకడం కాదు, ఉన్న వాటితోటే సంతృప్తిగా ఉండగలగటం. ఆ రోజుకు ఉన్నా ఆ రోజుతో తినాలంతే. పిఎం సమీల్ గారు ఒక అద్భుతమైన మాట అంటాడు, దేవుడు ఇస్తే తింటాం, లేకపోతే పస్తువులతో చస్తామంటాడు అంతే, కానీ ఎవరిని మేము అడగమయ్యా. ఎంత చక్కని మాట చూడండి. అసలు ఎట్లయినా జస్ట్ కావాలని చెప్తున్నా. ఇప్పుడు ఇట్లా చెప్పిన కదా, ఆంధ్ర పోయినప్పుడు వాళ్ళు తీసుకుపోయిన రెస్టారెంట్ చూస్తే అద్భుతంగా ఉంటుంది, బెంగళూరు పోయినప్పుడు వాళ్ళు తీసుకుపోయిన రెస్టారెంట్ చూస్తే ఘోరంగా ఉంటుంది. ఆడి కూడా మళ్ళీ ఏం చేయాలంటే అబ్బా కష్టమైందని అన్నది, ఆడ కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే, కష్టంలో కూడా అడ్జస్ట్ వాళ్ళు చెప్పిన పద్ధతులు పెట్టినట్టు దీన్ని సపోర్ట్ చేయకుండా వచ్చి మళ్ళీ కావాలంటే తర్వాత బిస్లరీ తాగాలి. అక్కడ ఒక్క దగ్గరే కాదు, ఇక్కడ కూడా అన్ని పరిస్థితులలో అని చెప్తున్నా. తగినంత సంతృప్తికరమైన జీవితం అంటే ఏది ఇచ్చినా కూడా తృప్తిగా ఉండగలగాలి. అగూరు చేసిన ప్రార్థన చేయాలి, భక్తి చేయాలి అంటే ఆ 2 మనవులు చేయాలి. ఆ 2 మనవులు దేవుని దగ్గర నుంచి బ్రతుకున్నప్పుడే సమాధానం కూడా పొందుకోగలగా. అంశములన్నిటిని మాట్లాడి చిన్న వాటి గురించి, జ్ఞానము గురించి మాట్లాడుతూ 4 అంశాలు ప్రస్తావించాడు. ఆ చిన్న వాటిని గురించి ప్రస్తావించి 4 అంశాలు ప్రస్తావించాడు కదా, నేను టకటగా చెప్పేస్తే వివరణ ఏం చెప్పను అసలు. అందులో 4 జీవులు కనిపిస్తున్నాయి, చీమలు కనిపిస్తున్నాయి, తర్వాత చిన్న కుందేళ్ళు కనిపిస్తున్నాయి, తర్వాత మిడతలు కనిపిస్తున్నాయి, తర్వాత బల్లి కనిపిస్తుంది. ఈ 4 అంశాలు దేవుడు బైబిల్లో ఏ జంతువు గురించి మాట్లాడినా, పక్షుల గురించి మాట్లాడినా ఒకటి అర్థం చేసుకోవాలి, అది మాట్లాడేది దాని కొరకు మాత్రమే కాదు, దేవుడు తాను ప్రేమించిన మానవుని ఉద్దేశించి వాటి గురించి మాట్లాడతాడు. దేని గురించి మాట్లాడిన కూడా ముందు దేవుడు దాని పైన కింద దేని గురించి ప్రస్తావిస్తారంటే, దేవుడు జంతువుల గురించే మాట్లాడుతున్నాడా? కాదు, మన గురించే మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి మీరు గమనించగలిగితే, నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని దేవుడు ధర్మశాస్త్రంలో తెలియజేసినటువంటి ఒక చక్కని అంశం మనకు కనిపిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు మీరు ఒకసారి గమనించినట్లయితే 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయము 8. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకే విచారించుచున్నాడని ఈ మాట. మరి ఎడ్ల గురించి చెప్పినావు కదంటే, అది ఎడ్ల కొరకు చెప్పినా కూడా, ఎడ్ల గురించి చెప్పినది ఎడ్ల కొరకు కాదు, మన కొరకే విచారించుచున్నాడు అని చెప్పి కింద ఆ మాటలన్నిటిని పరిచర్య కొరకు ఉన్నటువంటి మాటలు పరిచర్యముడు. కళ్ళము త్రొక్కుచున్నాము ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. అది సువార్త సేవ గురించి, కాపరు గురించి, సేవ చేసేవాడు ఆ సేవ డబ్బుల మీద బ్రతకొచ్చు, తినొచ్చు అని చెప్పడానికి వాటి గురించి మాటలు, ఎడ్లను గురించి చెప్పిన మాట కాదు. అట్లా ఏ అంశం మాట్లాడినా, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతం అని దొడ్డి ఎరుగును, ఇశ్రాయేలుకు తెలివి లేదన్నాడు అంతే. గాడిద గురించి, ఎద్దు గురించి మాట్లాడితే వాటికన్నా తెలివి ఉంది, కానీ వీడికి ఆ తెలివి కూడా లేదని మళ్ళీ మనిషి గురించే మాట్లాడతాడు దేవుడు. అట్లా ప్రతి అంశం మాట్లాడితే ఇక్కడ 4 అంశాలు చెప్పాడు. అందులో చీమల గురించి మాట్లాడాడు, చిన్న వాటిని గురించి మాట్లాడాడు. చిన్నవి అని అంశం వచ్చింది కదా. దేవుని సృష్టిలో చిన్నది ఏంటంటే భూమి అండి. లాస్ట్ చేసింది భూమిని దేవుడు. మహాకాశాలన్నింటినీ చేసి దేవదూతలు, శరాపులు, కెరాపులు అందరిని సృష్టించిన తర్వాత చివరిగా దేవుడు మూలస్తంభాన్ని వేసింది, భూమికి పునాది వేసాడు, మూలస్తంభాన్ని వేసాడు. భూమే చివర చేయబడ్డదంటే ఆ భూమి మీద చేసిన మానవుడు ఇంకా చివరుడు అని చెప్తాను. మనందరం చిన్నవాళ్ళం, దేవుడు చేసిన సృష్టిలో చిన్నవాళ్ళు. కానీ చిన్నవాళ్ళైన వీళ్ళు ఎవరంటే జ్ఞానము కలిగినటువంటి వారు. దేవుని దృష్టికి మనం ఎట్లా ఉండాలంటే, జ్ఞానము కలిగిన స్థితిలో నీ జీవితం, నా జీవితం ఉండాలి. ఒకవేళ నీకు జ్ఞానము లేదనుకో, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు చక్కగా కట్టుకోలేవు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మునని అంటాం. అసలు జ్ఞానమే ఉండాలంటే అపవాదిని ఎట్లా ఎదిరించాలో జ్ఞానం ఉండాలి, భక్తి ఎట్లా చెయ్యాలో జ్ఞానం ఉండాలి, అసలు దాంపత్య జీవితాన్ని కట్టుకునే విధానంలో జ్ఞానం ఉండాలి, ప్రార్థన చేయడంలో జ్ఞానం ఉండాలి. సామెతలు 14:1 అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానం ఉండాలి. లోతు బానికు జ్ఞానం లేదు కాబట్టి కుటుంబాన్ని కూల్చుకున్నదండి. ఆమె వెనక్కి తిరగకపోతే మోయాబీన్లు ఉండరు, ఆ వెనక్కి తిరగకపోతే అమ్మోనీయులు ఉండరు. దేవుని ప్రజలకు గొప్ప శత్రువులు 2 వచ్చారు. ఎందుకంటే ఒక స్త్రీ అవిధేయతను బట్టి, జ్ఞానము లేని స్థితిని బట్టి తెలివిగా ప్రవర్తించాలి, జ్ఞానముగా ప్రవర్తించాలి. అట్లా జ్ఞానము కలిగినటువంటి స్థితిలో ఉండాలని చెప్పి చిన్నవే అయినవి మిక్కిలి జ్ఞానము గలవి, జ్ఞానం గలవి అనగానే మనం సీమల దాకా చదువుకొని, మిడతల దాకా చదువుకొని, బల్లిని గురించి తెలుసుకొని, కుందేల గురించి తెలుసుకొని ఇంటికి పోయినాం అనుకో, అక్కడికి రాదు. అవి తెలుసుకోవటానికి కాదు దేవుడు చెప్పింది. చీమలు జ్ఞానము గలవి, అవి వేసవిలోని ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. చిన్న కుందేళ్ళేమో పేటు సందుల్లో నివసించి చక్కని ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. మిడతలకు రాజు లేడు, అయినా అవి పంతులు తీరి ప్రయాణం చేస్తాయి.
బల్లిని మనం చేతితో పట్టుకోగలమైన అవి రాజ గృహములలో అవి కనిపిస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి దానికి ఒక లక్షణం చెప్పి ఆ లక్షణాన్ని దేవుడు నీలో చూడాలని ఆశపడతా ఉన్నాడు. అసలు చీమలు బలవలేనివైనవి వేసవులు ఆహారాన్ని సిద్ధపరచుకుంటే అర్థం ఏంటంటే దూరదృష్టి కలిగినటువంటి లక్షణం ఉండాలి. ముందు చూపు అంటాం, చూసావు? ముందు చూపు అనేటువంటి లక్షణం అన్నమాట. భక్తుడికి ఆ ఆలోచన ఉండాలి. భక్తుడు అటువంటి గురి కలిగి ఉండాలి. నీ గురి ఏంటో, నీ లక్ష్యం ఏంటో తెలిసి ఉండాలి. గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నానని పౌలు భక్తుడు అన్నాడు. గురి లేకుండా పరిగెత్తట్లే. ఒకటి చేరాలని ఆశ ఉంది, ఒకదాన్ని సాధించాలని ఆశ ఉంది. ఆ ముందు చూపు అంటారు దాన్ని. అసలు అన్ని లక్షణాలు ఏ భక్తులేని చూసుకోవచ్చు అండి. మీకు యోసేపు ఉన్నాడే అనుకో. యోసేపు 17 ఏళ్ళప్పుడు ఒక దర్శనంగా అన్నాడు, ఒక కలగా అన్నాడు. పనులన్నీ సాగిల పడ్డట్టు కలగన్నాడు. ఆ కళ కొరకు బ్రతుకంతా ప్రయాసపడ్డాడు. ఒకదాన్ని అట్లా గోల్ పెట్టుకోవాలంటే ముందు చూడాలి, పరిస్థితులను చూడాలి, కష్టములను చూడాలి, రాబోతున్నటువంటి కాలములను ఎరిగి ప్రవర్తించడం భక్తుని యొక్క లక్షణం అని చెప్తున్నా. అసలు అందుకే ఏం చెప్తున్నంటే రాబోతున్నటువంటి కాలంలో వాక్యక్షామం వస్తుందని చెప్పినాం. అసలు కొన్ని రోజులైతే ఇంత ఫ్లెక్సిబిలిటీగా ఆరాధనలు జరిగే అవకాశం ఉండదు. కొన్ని రోజులైతే ఇంత ఈజీగా, ఇంత ఈక్వల్గా, ఇంత ఫ్రీగా మనం గ్యాదరింగ్ అయ్యి ప్రేయర్ చేసుకుంటామనే స్కోప్ రావట్లే. కొన్ని రోజులైతే ప్రార్థనా స్థలాలన్నీ కూడా మూయబడే స్కోప్ ఉంటుంది. అసలు గట్టిగా బైబిల్ కాలేజీలో అవన్నీ మూసేసిన అనుకో, బైబిల్ ప్రింటింగ్ ఆగిపోయింది అనుకో, బైబిల్ని చేతిలోనికి రాదు. అప్పుడు మనకు ఎక్కలేని ఆసక్తి వచ్చింది. ఇక బైబిల్ చదవద్దని ఒక ఆజ్ఞ వచ్చింది అనుకో, అప్పుడు వీడికి ఆది కాండం ప్రకటన గ్రంథం దాకా లోపల తిప్పుతా ఉంటుంది. చదవాలి. ఒకరోజు వస్తుంది వాక్యం అసలు వినపడని రోజు వచ్చింది. బైబిల్ని పట్టుకుందామన్నా కూడా నీకు దొరకని రోజు వచ్చింది. ఆ రోజు కూడా ప్రసంగం ఆగదు. ఎందుకు ఆగదు అయ్యగారు అంటే, ఇప్పుడు ప్రసంగం అంతా ఏం చేస్తున్నాం మనం? బైహార్ట్ చేస్తున్నాం. వాక్యమును నేను చూసి చెప్పాను. ఎప్పుడో ఒకసారి చూడాలి కాబట్టి ఒకసారి కిందికి చూసి చెప్పుడే కానీ నేను వాక్యం చదివి మళ్ళీ ఏమంటే నోటితోటే చెప్పేస్తాను. ఎందుకు చెప్తానంటే ఇది ఉన్నా లేకపోయినా ఒకరోజు ఏం చేయాలి? మళ్ళీ నేను ప్రసంగం చేయాలి. క్షామం వచ్చిన రోజు వాక్యము లేదని వాక్యాన్ని ఆపి రోజు రావద్దండి. ఆ రోజు వస్తుందని ఒకటి బైబిల్ ఖండితంగా చెబుతుంది కదా. ప్రార్థన జరగకుండా చేసే రోజులు వస్తాయి. దానియేలు కాలాలు మళ్ళా వస్తాయి. యోసేపు కాలములో వాక్యము ధాన్యపు క్షామం ఎట్లయితే వచ్చిందో, అయ్యా ఇట్లా ఆహారం దొరకదయ్యానగానే యోసేపు 7 సంవత్సరాలకు సరిపోయి దాన్ని అంతటిని స్టోర్ చేసిండట. చదువుకొని సండే స్కూల్లో నేర్చుకొని సపట్లు కొట్టి ఇంటికి పోవటం కాదు. అట్లాంటి దినాలు మళ్ళా రాబోతున్నాయి కాబట్టి వాక్యాన్ని కూడా నువ్వు ఎట్లా తినాలి? ఇప్పుడు చీమలు ఆహారాన్ని వేసవిలో సంపాదించుకున్నట్లుగానే రాబోతున్నటువంటి ప్రమాదాన్ని ఎరిగి రోజు కొంత వాక్యాన్ని ఇంకెక్కువ చదువుకోవాలి, ఎక్కువ అర్థం చేసుకోవాలి, హృదయంలో భద్రపరుచుకోవాలి, కంఠస్థం చేయాలండి. యూదులు ఉంటారా? యూదుడు ధర్మశాస్త్రాన్ని చదవటం కాదు, ఏం చేస్తారంటే బైహార్ట్ చేస్తారని చెప్తున్నాం. ఇస్లాంలో కూడా ఖురాన్ ఎట్లా చదువుతారు తెలుసా? ఖురాన్లో మొత్తం అల్ ఫతిహాతో మొదలుపెట్టి 114 అధ్యాయాలు వాళ్ళు పాటలాగా మొత్తం నేర్చుకుంటారు అంతే. ఇక ఎక్కడ అడిగినా చెప్పేస్తారు, ఏ అధ్యాయం అడిగినా చెప్తారు, ఏ మూలంలో అడిగినా చెప్తారు. ఎందుకంటే వాడు మొత్తం అట్లా బైహార్ట్ చేయటమే. ఇక చిన్నది కాబట్టి బైహార్ట్ చేస్తారు. ధర్మశాస్త్రం 5 పుస్తకాలు అట్లనే బైహార్ట్ చేస్తారు యూదులు కూడా. మళ్ళీ మనలాగా రోజుకో 2 వచనాలు నేర్చుకొని 3వ రోజు ఆ వచనాలు మర్చిపోయి మళ్ళీ కొత్త వచనాలు నేర్చుకొని మళ్ళీ లాస్ట్కి అయ్యా మాకు అర్థం కావట్లేదని ఒకడు, నాకు గుర్తు రావట్లేదని ఒకడు. గుర్తురాదు. ఎందుకు గుర్తురాదు అంటే పనికిరాని అన్నీ గుర్తుపెట్టుకుని నాకు ఇది ఎందుకు గుర్తుంటుంది? అన్నీ గుర్తుంటే ఏం గుర్తురాదంటే వాక్యం గుర్తుండట్లేదు అయ్యగారు నన్ను. బైహార్ట్ చేయాలా. రాబోతున్నటువంటి కాలాల్లో చాలా ప్రమాదకరమైనటువంటి కాలాలు, శ్రమల కాలమే వచ్చింది అనుకో. మహాశ్రమల కాలం అని అందరూ పాటలు పాడుతూనే ఉన్నారు, ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. దానికి ఏమి ఉండాలంటే సిద్ధపాటు ఉండదు. చీమలు సిద్ధపరుచుకుంటున్నాయి. మరి నువ్వు నేను సిద్ధపరచుకోవద్దని సిద్ధపరచుకోవాలి. పాటలు కూడా చూడకుండా పాడాలి. పాడితే పాడండిలే కానీ కొత్త పాటలు అయితే చూసే పాడతాం కొద్దిగా నేర్చుకున్నదాకా. అసలు చదువు రాని వాళ్ళు పాడతారండి పాటలు. కొంతమంది అన్ని పుస్తకాలన్నీ మూసుకొని పాడుతూనే ఉంటుంది. కళ్ళు తెరిచిన బాబా అని ఏం చదివిన ఒక్కట నాకు చదువు రాదాయి గారు అంటది. చదువు రానామో కంఠస్థం చేసి పాటలు పాడితేనే మనం చదువుచిన వాళ్ళందరం పుస్తకాలు చూసి ఒకటి ఇప్పుడు రోజు పాడే పాటైనా చూసేందుకు మారుతామంటే లోపలికి పోవట్లేదు సార్ అది. ఎందుకంటే స్పేస్ లేదు, ఇంకా ఎరేజ్ చేయాలిగా, డిలీట్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి కదా. 4 మాటలు నోట్లో నేర్చుకుంటే నష్టమే ఉందంటే నేర్చుకోబుద్ధి కాదని చెప్తున్నా. కంఠస్థం ఉండాలి. రాబోతున్న పరిస్థితులన్నింటిని ఎరిగి భక్తి చేయాలి, పరిస్థితులన్నింటిని వివేచించగలగాలి. చీమకి అంత జ్ఞానం ఉంది, దేవుడి దృష్టిలో చిన్నది. కానీ దేవుని స్వరూపంలో ఉన్న మానవుడు దేన్ని గ్రహించలేకపోతుందంటే ఆ రాబోతున్నటువంటి పరిస్థితులను వివేచించలేకపోతున్నావు. చూసావు, దాన్ని బట్టి దేవుడు చాలా బాధపడతాడు. నువ్వు ఎట్లుండాలంటే జ్ఞానవంతుడి లాగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి ముందు అన్నిటినీ గమనించాలంటాడు, దీర్ఘదర్శి అంటాడు. దాన్ని చాలా విషయాలను చూడగలిగే దాన్ని దేవుడు ప్రవచనం అనే ఒక వరాన్ని కూడా అనుగ్రహించాడు. వరాలలో ప్రవచనం అంటే అర్థం ఏంటంటే కొన్ని ముందే మనం అన్నిటినీ తెలుసుకొని భక్తి చేస్తాం. చీమకున్నటువంటి ఆ లక్షణం మనకు కూడా ఉండాలి అని చెప్తుండ్రు దేవుడు.
రాబోతున్నటువంటి కష్టాలను కానీ పరిస్థితులను కానీ అన్నిటిని అంచనా వేసి కొంత ప్రార్థన జీవితాన్ని పెంచుకోవటం, వాక్యాన్ని ధ్యానం చేయటం, సహవాసంలో బలపడటం, ఇట్లాంటి లక్షణాలు నీలో కనిపించాలి. అది చీమలో నుండి దేవుడు నిన్ను నేర్చుకోమంటున్నటువంటి లక్షణం. రెండవది అంటాడు, చిన్న కుందేళ్ళు కొండపేటూరులో ఉంటాయట. కొండపేటూరులో అది నివసించిన తర్వాత ఏదంటే ఎంత పెద్ద సింహం వచ్చినా దాన్ని ఏం చేయలేదు, తోడేలు వచ్చినా దాన్ని ఏం చేయలేదు. ఎందుకంటే అది చిన్న 2 రాళ్ళ మధ్యలో బండ సందులోకి వెళ్ళి అది దాచుకుంటుంది. అది చిన్న సందులోనికి ఇది వెళ్ళలేదు కాబట్టి ఇది ఏమైపోతుందో సేఫ్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాను అంటే బండ సందులు అనే అర్థం వచ్చింది కదా. బండ సందులు అంటే అర్థం ఏంటంటే ప్రసంగిలో పరమగీతంలో ఒక మాట ఉంటుంది, హెచ్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ స్వరము నాకు వినపడనిమ్ము అంటున్నాడు. పరమగీతములో సంఘకన్యకని అంటున్నాడు, నువ్వు కొండ సందుల్లో బండ పేటుల్లో నువ్వు నివసిస్తున్నావు కదా, నీ స్వరము నాకు వినిపించాలంటే అర్థం ఏంటంటే ఇది ప్రార్థనా జీవితానికి గుర్తు అన్నమాట. ఇంకా మీకు చక్కగా వివరణ కావాలంటే హెచ్కేలు గ్రంథం 22వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. హెచ్కేలు గ్రంథం 22వ అధ్యాయం దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడు అని అంటే 22:30, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడని ఎంత విచారించినను ఒకడైనను కనిపించలేదు. దేవుని పక్షంగా ప్రార్థన చేసేటోడు కనబడట్లేదట. హెచ్కేలుతో దేవుడు అంటున్నాడు, ఈ దేశమును పాడు కాకుండా కాపాడాలి అంటే నాకు ఒక ప్రార్థనా పరుడు కనబడట్లేదే. దేశం పాడు కావద్దని ప్రార్థన చేసేటోడు లేడు. బండ సందుల్లోనికి వచ్చి దేవునికి మొరపెట్టేవారు లేరు. ఎవరైతే బండ సందుల్లోనికి వస్తారో ఆ చిన్న కుందేలు రక్షించబడతాయి. ఎవరైతే బండ సందుల్లోనికి వస్తారో వాడి ప్రార్థన జీవితాన్ని బట్టి వానుకున్నటువంటి ప్రమాదాలన్నీ కూడా ఏమైపోతాయి, దూరం అయిపోతాయి. అందుకే దావీదంటాడు, నా ఆశ్రయము దేవుడే అని చెప్తాడు. అసలు నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా ఉన్నతమైన నివాస స్థలము దేవుడే అంటాడు. ఎందుకంటే దావీదు ఆ కొండపేటూరులో నివసించేటువంటి లక్షణము కలిగి ఉన్నటువంటి వాడు. దావీదు రాళ్ల మధ్యలోనే బ్రతికాడండి. సౌలు నుంచి తరుముతున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాడో తెలుసా, ఆ అరణ్యాలలో తిరుగుతూ బండల మధ్యలోనే, కొండల మధ్యలోనే దేవుని ఆనుకొని ఉన్నాడు కాబట్టి భక్తి చేయగలిగింది. అసలు ప్రార్థనా జీవితం లేకపోతే నీ భక్తి సాగదు. ముందున్నటువంటి పరిస్థితులను అంచనా వేసి భక్తి చేయాలి. 2 మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి నువ్వు భక్తి చేస్తూ ఉండాలి. 3వది ఏంటంటే మిడతలకు రాజు లేడు, అయినా అవి ఎట్లుంటాయట, పంతులు తీరేట ఒక క్రమం ఉంటుంది, సీక్వెన్స్ ఉంటుంది, ఒక వరస ఉంటుంది అని చెప్తున్నా. అసలు మనం కూర్చోమంటేనే ఏదో ఇసిరేసిన వాళ్ళు కూర్చున్నాం. అసలు సునామీ వచ్చి ఒకసారి అట్లా వచ్చి అట్లా పోతాయి, చూసావు, కొట్టకపోరా అందరూ, అసలు కొట్టకపోయినట్టుంటే దేవుని దృష్టికి క్రమం అనేది చాలా ప్రేమిస్తాడు అని చెప్తున్నా. అసలు యేసుప్రభు అద్భుతం చేసేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా, మార్క్స్ వార్త 6లో అంటాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు ఆశీర్వదించి పంచాడు. మళ్ళీ తర్వాత 12 గంపలు ఎత్తాడు. ఇక్కడ దాకే చదువుతారు. సమస్య ఏంటంటే బైహార్డ్ చేసిన వచనాల వరకు చదువుతున్నా కానీ కొంచెం పైన కొంచెం కింద చదవరాదు అంటే మేము చదవం సార్, అక్కడ దాకా వస్తే చాలంటాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడానికంటే ముందు దేవుడు చేసిన పని ఏంటంటే వారందరినీ పంతులుగా కూర్చుండబెట్టిండట. 10 మందిని, 20 మందిని, 50 మందిని ఒక వరుసలో కూర్చోబెట్టి ఒక వరుస ప్రకారం దేవుడు పంచడం మొదలుపెట్టాడు. వరుస ఉండాలి, క్రమం ఉండాలి. అక్రమము చేసేవాడు ఎప్పుడు పరలోక రాజ్యానికి రాడు. మత్తయి సువార్త 7:20, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని అంటాడు దేవుడు. అన్నిటికీ దేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు కదా, ఆ క్రమములోనే జరగాలి. ఆరాధన అట్లనే జరగాలి, బలన అట్లనే జరగాలి, వాక్యం అట్లనే జరగాలి. క్రమము లేకుండా ఎప్పుడైతే చేస్తావో అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో నష్టం మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. వాటికి మిడతలకు రాజే లేడట. రాజులేని అవే అట్లా చక్కగా నడుస్తున్నాయి కదా. మరి నీకు నాకెవరు లేరు. దేవుడు అంటే దేవుడు ఉన్నాడు, అయినా కూడా నీ బ్రతికెట్టుండంటే ఒక క్రమం లేకుండానే ఉన్నది. అసలు క్రమబద్ధమైనటువంటి జీవితం, ప్రార్థనలో ఒక క్రమం ఉండాలి, అన్నింటిలో ఒక క్రమ పద్ధతి ప్రకారం నీ జీవితాన్ని, నా జీవితాన్ని కట్టుకొని ఉండాలి. లాస్ట్ది అంటాడు, బలులు ఎక్కడుంటాయట, మన చేతితో మనం దాకగలం, అయినా అది ఎక్కడ ఉంటుందంటే రాజుల మందిరాల గృహాల్లో ఉంటుందట. అంటే ఇక్కడ నుంచి నువ్వు ప్రారంభిస్తే ఆధ్యాత్మిక జీవితం, సామాన్యమైన ఆధ్యాత్మిక జీవితం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, ఉన్నతమైనటువంటి అంతఃపురంలో నువ్వు నివసించేంత భక్తి నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను ఆడదాకా తీసుకొని పోతాడని చెప్తున్నా. అసలు ఎస్తేరు ఎక్కడి నుంచి రావాల్సిన స్త్రీ చెప్పండి. అసలు ఎస్తేరు దీనురాలు, మొర్దెకై ఏలుబడిలో పెరుగుతున్నాము, తల్లిదండ్రులు లేరు, అనాథగా మిగిలిపోయింది, బాబాయి సంరక్షణలో పెరిగింది, 123 సంస్థానాలకు రాణి అయిపోయిందట. సామాన్యంగా ఉన్నటువంటి స్త్రీ కాదు. మామూలు గృహంలో ఆధ్యాత్మిక జీవితం ఆరంభించబడ్డది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే రాజుల గృహంలోకి వెళ్ళిపోయింది. అసలు యోసేపు సామాన్యుడే, చెరసాలలో ఉన్నాడు, బందికానలో ఉన్నాడు, సామాన్యుడిగా ఉన్నాడు. తర్వాత 30 సంవత్సరాలకు వచ్చేసరికి అంతఃపురంలో ఫరో ముందు నిలవబడ్డాడు. అసలు దావీదు సామాన్యుడే, గొర్రెల దొడ్డిలోంచి దేవుడు పిలిచాడు, దేవుడి పిలుపుకు విధేయుడయ్యాడు. తర్వాత ఎక్కడ పోయాడు? అసలు
ఇశ్రాయేలు 12 గోత్రాలకు శిరస్సు అయ్యాడు, రాజు అయ్యాడు, తిరుగులేని 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. సామాన్యమైనటువంటి స్థితి అయినా వారు రాజమందిరాల్లోనికి వెళ్ళేటంత కృపించాడు దేవుడు అని చెప్తున్నారు. అసలు యోసేపుకి ఎవరన్నా లీడర్ ఉన్నాడా అండి? యోసేపుకి ఏ లీడర్ లేకపోయినా ఒక క్రమ పద్ధతిలో ఆయన జీవితాన్ని ఆయన కట్టుకోగలిగాడు. యోసేపు అంత కష్టకాలంలో కూడా బండ సందులను ఆశ్రయించాడు. ఇక ఏ భక్తుని చరిత్ర చెప్పుకున్నా ఆ 4 లక్షణాలు వచ్చేస్తాయి. అసలు ఆ 4 లక్షణాలు ఎవరికి కావాలంటే, ఇప్పుడు నువ్వు చిన్నవాడివైనా కూడా ఈ 4 లక్షణాలు లేకుండా కాలమును ఎరిగి ప్రవర్తించాలి, చక్కని ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించడానికి పూనుకుంటాడు. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితి కావాలి. అటువంటి చక్కని భక్తి చేయగలగాలి. చేసినవంటే ఏదో చేసినట్టుగా. కొంతమంది ఆదివారం వచ్చి అంత పని ఏదో అయిపోయినట్టు ఫీల్ అవుతారు. ఆదివారం వచ్చినట్టు పని అయిపోయినట్టు కాదు. ఈరోజు ఏమి నేర్చుకున్నో తెలుసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నా. ఈరోజు అటెండ్ అయినా అంటే ఈరోజు చెప్పిన 2 వచనాలు, 2 వాక్యాలు మన భక్తి సాధన చేస్తూ ఆ భక్తి లక్షణాలు మనలో ఆపాదించుకునేంత వరకు ప్రయాసపడుతున్నాడు. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. అటువంటి చక్కని ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.